హలో నమస్కారం. ఈరోజు కరకరలాడి చక్కోడి ఎలా చేయాలో చూద్దాం. అందరూ చాలా రకరకాల పద్ధతిలో చేస్తారు, కానీ నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్ మరియు సింపుల్ వేలో చూపిస్తున్నా. ఇది ఎంత భలే ఉంటుందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి దీన్ని. రండి ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు ఫైన్ రవ, 1 టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడి, కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ అజ్వైన్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, రుచి సరిపడ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ వేడిన నెయ్యి లేదంటే కుకింగ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఒక రౌండ్ మిక్స్ చేసి కొంచెమే నీళ్లు వేసి స్టిఫ్ పిండిలాగా కలుపుకోవాలి. బేసిక్లీ మా పిండి ఎలా ఉండాలంటే చూడడానికి కొంచెం హార్డ్గా కనిపిస్తాయి, కానీ టచ్ చేస్తే సాఫ్ట్గా ఉంటాయి. ఇలా రావడానికి కొంచెంసేపు పిసికి కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ పిండి చాలా అంటుకుంటే కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా పిసికి కలుపుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా వస్తుంది. ఖచ్చితంగా సాఫ్ట్గా ఉండాలి, లేదంటే చాలా కష్టం. దీన్ని ఒక 30 నిమిషం పక్కన పెట్టేయాలి. 30 నిమిషం తర్వాత మీ పిండి ఇంకా కొంచెం సాఫ్ట్గా రెడీ అవుతాయి. ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఈజీగా రింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్నలాగా చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకుని ఒక్కొక్క బాల్స్ని ఇలా ఫ్లాట్ సర్ఫేస్లో రోల్స్ చేసుకుని రింగ్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు మీ చక్కోడీలు పెద్ద సైజులో కావాలంటే కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ చిన్నగా చేసుకుంటున్నా. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి ఉన్నప్పుడు మేము రెడీ చేసుకున్న చక్కోడీని ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా సాఫ్ట్ క్రిస్పీగా వస్తాయి. కానీ హై ఫ్లేమ్లో వేపితే బయట త్వరగా ముడ్డిపోతాయి, అలాగే లోపల ప్రాపర్గా కుక్ అవ్వదు. దీనివల్ల టేస్ట్ అస్సలు బాగుండదు. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కేర్ఫుల్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా సాఫ్ట్ క్రిస్పీ అయిన చక్కోడీలు రెడీ అవుతాయి. మీరు దీన్ని దాదాపు 1 నెల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర ఇది చాలా రోజు ఉంటుందా అనేది పెద్ద విషయం. ఇది ఎంత చాలా రుచికరంగా ఉంటాయో అంటే మీరు కూడా దీన్ని త్వరగా పూర్తిగా ఫినిష్ చేసేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మిస్ అవ్వకుండా ఎలా వచ్చింది అని కూడా కమెంట్స్లో పెట్టేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి అస్సలు మర్చిపోకండి.